అతను ఒక భక్తి కలిగిన క్రైస్తవుడు. తాను నమ్మిన క్రీస్తు మతం నిమిత్తం అతను చెరసాలలో వేయబడ్డాడు. భయంకరంగా మిలిటరీ సైనికుల చేత అతను శోధించబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. అతను హింసించడానికి నానా రకాల పద్ధతుల్లో వేధించారు ఆ మిలిటరీ సైనికులు. అయితే ఈ క్రైస్తవుని ప్రవర్తన మాత్రం ఓ క్రూరుడైన మిలిటరీ సైనికుణ్ణి అద్భుతంగా మార్చింది. అప్పటికి ఆ మిలిటరీ సైనికుడు యుద్ధం చేసి వచ్చాడు. ఈ క్రైస్తవుడు మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ ఉండగా అతను వచ్చినటువంటి బూటుకాలుతో పటామని తన్నాడు. అంత మాత్రమే కాకుండా మరో బూటుకాలు బురద పేడతో నిండి ఉంటే దాన్ని మొఖాన విసిరాడు ఆ క్రూరుడైన మిలిటరీ సైనికుడు. ఈ క్రైస్తవుడు మాత్రం ప్రార్థనలోనే ఉన్నాడు. ప్రార్థన అయిన అనంతరం తిరిగి లేవడం కూడా జరిగింది. ఆ ఉదయకాలాన ఆ క్రూరుడైనటువంటి మిలిటరీ ఆఫీసర్ జీవితాన్ని మార్చిన ఓ అద్భుతమైన సన్నివేశం చూశాడు. ఏంటో తెలుసా? ఆ మిలిటరీ సైనికుడి యొక్క మంచం పక్కనే నీటిగా పాలిష్ చేయబడినటువంటి షూస్ ఉన్నాయి. అవి సరిగ్గా తేరి చూస్తే రాత్రి ఆ క్రైస్తవుణ్ణి పేడ బురదతో ముంచి కొట్టాడే అదే షూస్ని ఆ క్రైస్తవుడు కడిగి తుడిచి వాటికి పాలిష్ చేసి నీటిగా అతను మంచం కింద పెట్టాడు. ఆ ప్రవర్తన ఆ క్రూరుణ్ణి మార్చింది. ఆ తర్వాత దినాలు అతను యేసుక్రీస్తుని విశ్వసించాడు కూడా. అవును, శ్రమ కష్టం దేవుడు నీకు అంగీకరించాడంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక కార్యాన్ని చెయ్యాలి అనుకుంటున్నాడు. ఆ చేసే కార్యంలో నీవు ఓ పాత్రవై ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఎవరిని ఆయన శ్రమ పట్ట నీయడు. ఆమేన్.